రేపు ఆవిర్భావ సభ పిఠాపురంలో పెడతారంట. ఆయన కూడా 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆ దినోత్సవం రేపు వచ్చిందంట. ఏంటి అసలు వీళ్ళు ఏమైనా చేస్తారా? పథకాలు అమలయ్యే సెక్షన్ ఉందా? తల్లికి వందనం చెప్పారు, ఇంకెన్నో చెప్పారు. చెప్తారు మరి, చెయ్యాలిగా. చేస్తే రాజకీయ నాయకులు, చేయకపోతే సినిమా యాక్టర్లు. చేస్తే రాజకీయ నాయకులు. ఇప్పుడు సినిమా యాక్టరా ఆయన రాజకీయ నాయకులు? ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయ నాయకుడు. అవన్నీ అమలు పరిస్తే సినిమా, అమలు పరచపోతే సినిమా యాక్టర్, అమలు పరిస్తే రాజకీయ నాయకుడు. అది చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఏమో నెరవేర్చడానికి డబ్బులు లేవంట. డబ్బులు లేవంటే అట్టా కుదరదుగా, నెరవేర్చాలి. మీ మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ వాళ్ళు వీళ్ళందరూ కూడా సమ్మెబాటు పడుతున్నారు. గతంలో గ్రాట్యుట్యూడ్ పెన్షన్, అదేంటి పెన్షన్ కూడా అందరికీ ఇచ్చేటట్టు ఇస్తామంటున్నారు. రెండోది జీతాలు పెంపు అన్నారు. మరి ఏమైపోయింది? జీతాలు పెంచాలి. పెంచపోతే ఈ నిత్యావసర సరుకులు, కరెంటు బిల్లులు ఇవన్నీ పెంచాడు కాబట్టి పెంచాలి. పెంచపోతే జనాలు ఊరుకోరు. ఇంకా గెలిచాము అయిపోయిందిలే, 4 సంవత్సరాలు మనం సరదాగా ఉండిపోతాం అనుకుంటే కుదరదు. జనాలు ఊరుకోరు. మొన్నటిదాకా ఊరుకున్నారు, ఇప్పుడు ఊరుకోరు. ఇంకా సంవత్సరం అయిపోయింది, ఇంక ఊరుకోరు. జనాలు దెబ్బ ఎలా ఉంటుందంటే, నమ్మించి జగన్ని ఎలా మోసం చేస్తారో అలా మోసం చేస్తారు. 9 నెలల్లో డబ్బులు లేవు మా దగ్గర, డబ్బులు వచ్చాక చూద్దాం అంటున్నారు పథకాలు. డబ్బులు వచ్చాకంటే డబ్బులు వచ్చాక కాదుగా, అమలు పరచాలి. ముందు అమలు పరిచి జనాలకి చెప్పాలిగా, ఫలానా డబ్బులు ఇస్తాను, మే నెలలో ఇస్తాను, జూన్ నెలలో ఇస్తాను, మీకు ఇవ్వకుండా అన్యాయం ఏం చేయను మరి అని చెప్పి చెప్పాలి. వాళ్ళు నోట్లో మాట నోట్లోనే ఉంటుంది. గెలిచేదాకా అన్ని పథకాలు పెట్టారు. ఒక్క పింఛన్ ఒక్కటి 10 రూపాయలు పెంచితే సరిపోలేదు కదా. అన్ని పథకాల్లో కనీసం 10 పథకాల్లో 5 పథకాలైనా అమలు పరచాలి. గ్యాస్ సిలిండర్ డబ్బులు జనాలు ఊరుకోరు, గ్యారంటీ ఊరుకోరు. గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయో పట్టలేదు? పడట్లా. మున్సిపాలిటీ వాడికో న్యాయం అంట, ఉండోడుకో న్యాయం అంట, పేదోడుకో న్యాయం అంట, రోడ్డు మీద బతికేవాడికో న్యాయం అంట. మరి రోడ్డు మీద కొట్లు గిట్లు తీపిచ్చేస్తున్నారు. రోడ్ల మీద జనాలు ఎట్ట బతకాలా? ఏం తినాలా? అమ్ముకుంటే కానీ తినరు జనాలు. ఏం తినాలా? 500 వచ్చే కరెంటు బిల్లు 1500, సరుకులు 100 రూపాయల సరుకులు 1000 రూపాయలు, మళ్ళీ దానికి కరెంటు బిల్లుకి జిఎస్టీ అన్నీ యాడ్ చేసేసాడు. మరి ఫ్రీ బస్ అవసరంలా, ఆయన కరెక్ట్గా ఆయన కరెంటు బిల్లు తగ్గించి జనాలకి ఇస్తానన్న 10 పథకాల్లో 5 పథకాలైనా అమలు పరచపోతే చాలా గందరగోళం అయిపోద్ది. డబ్బులు లేవు ప్రస్తుతం, మరి ఖజానాలో తేవాలి. మరి డబ్బులు లేవంటే డబ్బులు అందరూ అలాగే తెస్తున్నారండి. తేవాలి, అప్పు చేయాలి జనాల కోసం. మళ్ళీ గెలవాలంటే అప్పు చేయాలి. లేదు దిగిపోవాలంటే ఇంకా పక్కకే, ఇంకా వచ్చిన కానీ మిగిలించుకొని పక్క వెళ్ళిపోవడమే. తల్లికి వందనం, మహిళలకేమో 18 ఏళ్ళు ఇవ్వాల్సిందే, అన్నీ ఇవ్వాల్సిందే. ఓపోతే జనాల్లో తిరుగుబాటు ఎలా ఉంటుందో ముందు చూపెడతారు జనాలు కదా. ఆర్థిక వెసులుబాటు లేకపోవడం ఏంటి సార్? మరి జగన్ గారు ఎలా చేశారు అంటే, నేను ఒక పార్టీకి సంబంధించి నేను మాట్లాడట్లా. ఆయన చేసినప్పుడు చంద్రబాబు గారు చాలా సీనియర్, ఆయన ఇంకా ఎక్కువ చెయ్యాలి కదా. ఇప్పుడు ఒక్కసారి అమ్మఒడి ఆపేశారు. ఎంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసా? పనిలోకి పంపిస్తున్నారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. అయ్యో జగన్ గారు ఉంటే మా పిల్లల్ని చక్కగా స్కూల్కి పంపించామని అన్నారు. నేను అనేది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి వీళ్ళకి నాకు ఏమీ లేదు, అందరూ ఒకటే. నాకు ఒకటే అడుగుతున్నా, మీరు అదే పథకాలు కంటిన్యూ చేస్తుంటే ఏ పిల్లలు ఇప్పుడు స్కూల్ మానే పరిస్థితి లేదు. కట్టట్లేదని చాలామంది పనుల్లోకి పంపించేశారు. ఆల్రెడీ టీ స్టాల్స్కి ఇంట్లో పని పిల్లలుగా పిల్లల్ని పంపించేశారు. ఇప్పటికైనా పిల్లలకి ఏ లోటు లేకుండా మీరు అమ్మఒడి కంటిన్యూ చేయండి. చంద్రబాబు గారిని ఇది రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మీరు పథకాలు మొత్తం కాకపోయినా మీరు చెప్పిన సూపర్ 6 అయినా తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకి కొద్దిగా ఉపయోగం ఉంటుంది. తినేవాడు కూర్చోడు సార్. ఏంటంటే జగన్ గారు ఇచ్చిన పథకం, వాళ్ళు కష్టపడితే ఓ పావలా కష్టపడితే వాళ్ళు ఇంకొక 10 పైసలు జగన్ గారు తోడ్పడ్డారు. అలాగే చంద్రబాబు గారు కూడా ప్రజలకు అలా కష్టపడాలని నేను చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అది ఏదైతే ఉందో చెప్పినట్టుగా రేషన్ కార్డులు కొత్తవి జారీ అవ్వలేదు, వికలాంగుల పెన్షన్ జారీ అవ్వలేదు మేడం. ఏదో చూసుకున్న ఆర్థిక బడ్జెట్టే సాకుగా చూపుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు కూడా ఏ అంశాలు నడుస్తున్నాయి. మరి పాపం నిజంగా అర్హులకి పరిస్థితి ఏంటంటారు? ఎందుకంటే వాళ్ళకి ఆగిన పరిస్థితి. అవి ఆగినాయి అంటే కొన్ని కారణాల బడ్జెట్ నిజంగా లోటుగానే ఉంది. కానీ చంద్రబాబు గారు అనుకుంటే ఐటీలు అవి డెవలప్ చేసి కంపెనీస్ తెచ్చి ఆ బడ్జెట్ లోటు తీర్చేయగలరు. ఆయన అంత మేధాశక్తి ఉంది. ఆయన ఏంటి లోకేష్ గారు. నేను అదే అంటున్నా, మీరు కంపెనీలు అవి తీసుకురండి తొందరగా. మీరు ఎలా అయితే హైదరాబాద్లో హైటెక్ సిటీ డెవలప్ చేశారో మా విజయవాడ ఆంధ్రాని కూడా అలా డెవలప్ చేశారనుకోండి, అసలు పేద ప్రజలు అనేవాళ్ళే ఉండరు సార్. మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టి మీరు చేస్తున్నారు, కాదన్నట్ల. ఈ వయసులో కష్టపడడం అంటే చాలా కష్టం. కానీ చంద్రబాబు గారు వయసును కూడా ఆయన దృష్టిలో పెట్టుకోకుండా కష్టపడుతున్నారు. మేమేంటంటే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం,
మీరు హైదరాబాద్ని ఎలా అయితే డెవలప్ చేశారో ఈ ఆంధ్రప్రదేశ్ని కూడా అలా డెవలప్ చేస్తే మాకు కానీ మా పిల్లలకు కానీ తరతరాలు ఇక మేము వేరే ఊర్లు వెళ్ళటానికే కానీ ఇది కానీ మాకు ఉండదు. మాకు ఉపాధి కల్పించమని చెప్తున్నాం మా తరతరాల పిల్లలకి. అన్నట్టుగా నేను చూసుకుంటే మేడం, నిరుద్యోగ భృతి పైన ఫీజు రీయింబర్స్మెంట్ పైన ధర్నా జరిగింది. పాపం అనేక మంది విద్యార్థులు రోడ్లపైకి కొని వచ్చారు. గతంలో ఇవ్వలేదనే కదా ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, పాపం నమ్మి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. రేపు సర్టిఫికేట్లు రాకపోతే పరిస్థితి, సర్టిఫికేట్లు రాకపోతే చాలా కష్టం. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు గారు, సార్ పేద ప్రజల మీద ఒక్కసారి మీరు దృష్టి పెట్టండి. మేము పూర్తిగా పేద ప్రజల మీద పెట్టమన్నట్లా, మాకు ఎడ్యుకేషన్ పర్పస్కు కావాలి, మాకు జాబ్ పర్పస్ అన్ని రకాలుగా కావాలి. అవన్నీ ఆల్రౌండ్గా మీరు చూసుకుని చేస్తారని చెప్పే కదా ఈసారి మిమ్మల్ని గెలిపించారు ప్రజలందరూ. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒక్కసారి చూసుకుని, అంటే కింద స్థాయి నుంచి పై స్థాయికి ఎదగాలనేది జగన్ గారి కాన్సెప్ట్. కానీ మా చంద్రబాబు గారు నాయుడు గారి కాన్సెప్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి, ఉద్యోగాలు ఆ దృష్టిలోనే ఉన్నారు. కొద్దిగా పేదవాళ్ళకి కూడా కొద్దిగా మీరు దృష్టి పెట్టండి సార్. అది చూసుకుంటే ఏదైతే మే అండ్ ఏప్రిల్లో కొన్ని పథకాలు అంటున్నారు, తల్లికి వందనం అంటున్నారు, ఇటుపక్క రైతులకు పెట్టుబడి సాయం అంటున్నారు. అసలు ఆ మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రస్తావన అంతా గందరగోళంగా ఉంది. ఫస్ట్ ఏమో ఎక్కడికైనా వెళ్ళొచ్చున్నారు ఏపీలో, తర్వాత జిల్లాల మధ్యలోనే అంటున్నారు. మరి రేపు నియోజకవర్గ వారమే అంటారు. అంటే అప్పుడంటే ఎలక్షన్స్ టైంలో హడావిడిగా ఇచ్చేసినట్టున్నారు సార్. ఇప్పుడు ఏంటంటే మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కళ్ళు జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు అదంతా కాస్ట్ ఎంత ఎక్స్పెన్స్ అవుద్ది. ఇప్పుడే లోటు బడ్జెట్లో ఉన్నాం, ఇంకా ఇలాంటి ఉచిత పథకాలు అంటే కష్టం. కాబట్టి చంద్రబాబు గారు తెలియగల ఆయన, మా పవన్ కళ్యాణ్ కూడా తెలియగల ఆయన ఆలోచించి చేస్తే బాగుంటుంది. రేపు చూసుకున్నట్లయితే పిఠాపురంలో 10 ఏళ్ల క్రితం ఏదైతే పార్టీ ఆవిర్భావ సభ ఏదైతే రేపు ఆ దినోత్సవం సందర్భంగా సెలబ్రేషన్స్ ఉన్నాయి మేడం, ఏ సభలో ఏమైనా మాట్లాడబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఏమని చెప్తారు? అంటే పథకాలు ఒక పక్క అమలు లేట్ అవుతుంది, పథకాలు లేట్ అవుతుందంటే బడ్జెట్ లోటు ప్రకారం, అంతే మించే కానీ ఎవరు ఇక్కడ డిలే చేసింది ఏం లేదు. తెలుగుదేశం పార్టీ అవ్వండి, వైఎస్ఆర్ పార్టీ అవ్వండి, కమ్యూనిస్ట్ అవ్వండి, ఏ పార్టీలైనా ప్రజల కోసం తోడ్పడుతున్నారండి. అలా తోడ్పడుతున్నారు కాబట్టే ఇవాళ మనం ఇలా ఉన్నాం. ఏంటంటే వాళ్ళకి టైము డబ్బు లోటు మూలంగా డిలే అవుతుంది. కానీ దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో చూద్దాం 14వ తారీఖున ప్రజలకు ఉద్దేశించి. ఆయన మనసులో ఏముందో మనం చెప్పలేం కదా. అది ప్రభుత్వం 9 నెలల పాలనలో హామీలు చెప్పారు, కొన్ని అమలు చేస్తామంటుంది. జూను జూలైలో తల్లికి వందనంతో పాటు నిరుద్యోగ భృతి, దాంతోపాటు ఏదైతే ఉపాధ్యాయుల భర్తీ ఉంది కదా, డిఎస్సి కూడా ప్రకటిస్తామంటున్నారు. పర్లేదు, ఈసారి చూడొచ్చు. కానీ ఒకటి నాకు వచ్చింది చెప్తున్నాను. బట్ ఏంటంటే మీరు చెప్పిందంతా కరెక్టే, ఇంకా మరి ధరలు ఏమైనా అధికం చేయకుండా ఉంటే పర్వాలా. అధికం చేశారంటే మరి అది సపోర్ట్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటున్నారు. మరి ఈసారి ఏమన్నా రాయితీలు ఇస్తారనుకున్నారు? ఆ బడ్జెట్లో అంతేమో అనిపించలేదు. బడ్జెట్ లేదండి. మరి అంత లోతుకి నేను వెళ్ళలేదు. నాకు పొలిటికల్ గురించి అంత లోతుకి తెలియదండి. మరి నాకు తెలిసింది నేను చెప్పాను, అంత నాకు అర్థమైంది నేను చెప్పాను. ఎలా ఉంది రోడ్ల వ్యవస్థ, ఎలా ఉంది? పర్లేదా? ప్రజలు సంక్షేమం కోసం చూసేవాళ్ళు ఉంటారు కదా, చూస్తూనే ఉంటారు, అమలు చేయాలని అడుగుతున్నారు. పాత పథకాలన్నీ అమలు చేయాలండి. ఇప్పుడు తల్లి వందనం గిందనం అని అన్నారు కదా, అవి అమలు చేశారనుకో నెక్స్ట్ కంపల్సరీగా. అయితే 10 ఏళ్ల క్రితం ఏదైతే పార్టీ ఆవిర్భావం కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారే వస్తారు. ఇవాళ 14 కదన్నా, టీడీపీయే వస్తారు. 13, రేపు 14. అవన్నీ మీరు వెళ్తూ ఉంటారు కదా ట్రావెలింగ్కి, మనకు తెలియదండి. అంటే ఏం జరుగుతుందంటే చాలామంది ఇంకా ఆశతో ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడే కదా 9 నెలలే కాబట్టి. కూటమి ప్రభుత్వం కొంచెం ఉద్యోగ కల్పన వైపు ఎక్కువ ఫోకస్ చేస్తుంది కదా. అది అంతా ఉద్యోగాలు చేసేవాళ్ళు తెచ్చుకునే వాళ్ళు ముందు లేబర్లను చూడండి చాలు. లేబర్లను చూడండి ముందు. అసలు లేబర్ లేనా అంటే కాంట్రాక్టర్లు వాళ్ళు దోచుకుపోతాం తప్ప ఏమీ లేదు. లేబర్ బెదిరిస్తున్నారండి, లేబర్లను చేసుకోనివ్వట్లేదు. ప్రతి వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు కూడా ఒకటంటున్నారు, వాళ్ళు చేసే పని వదిలేసి వాళ్ళేదో సూపర్వైజర్లు, జనరల్ మేనేజర్లు, సెక్రటరీలు అసలు వాళ్ళ కాళ్ళే నిర్ణయం చేసుకుంటున్నారు. కొంతమంది ఏమో దోసుకి ఇదే పోతున్నారు, లేడీస్ ఇదిలో అంట్లో పడిపోతున్నారు. పథకాలు అప్పుడు అమలుకి చాలా డబ్బులు అయినాయి, ఇప్పుడు ఇచ్చే పథకాలకి డబ్బులు సరిపోవేమో అని మాజీ ప్రభుత్వాలు అంటున్నాయి. ఎంతవరకు నిజమైన అర్హులకి ఇస్తే సరిపోతుందని టీడీపీ అంటే. నిజమైన వాటికి ఇస్తే మరి సరిపోవచ్చేమో. మరి
మీకే తెలుసు. నిన్న నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి పైన, రెండోది ఏంటంటే ఫీజు రీఇంబర్స్మెంట్ పిల్లలకు పాపం ఏదైతే కాలేజీల్లో వీళ్ళు చదువుతున్నారో స్కాలర్షిప్ ఛాన్స్ ఉన్న వాళ్ళకి డబ్బులు పడలేదని కొంచెం నిరసన చేశారు. ఎలా అని కానీ ఒక విషయం ఏంటంటే టీడీపీ వచ్చిన తర్వాత స్కూల్ పిల్లలు కానీ అది గవర్నమెంట్ది కానీ ఏదైనా సరే అది మట్టికి బాగుందండి. రోడ్ ట్రావెలింగే కానీ ఏదైనా సరే ట్రాఫిక్ సెక్షన్ కానీ ఏదైనా సరే అది మట్టికి టీడీపీ సెక్షన్ వచ్చిందంటే బాగుంది. పవన్ కళ్యాణ్ వరకు కలిసే ఉంటారా లాస్ట్ వరకు? మరి అది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది, మనం ఏం చెప్పలేము కదా. ఇది అని చెప్పేసి పోసగుచ్చి కరెక్ట్గా చెప్పలేము కదా, డ్యామ్ షూర్ అని చెప్పలేము కదా. అది కొద్దిగా పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ మార్నింగ్ టైం ఇక్కడ పెడతారు, అప్పుడు బండి పెట్టుకునే ప్లేస్ ఉండదు. అలా పోలీస్ అలా వస్తే ఆయన ఫైన్ కట్టేస్తారు. సో అది చేసుకోవాలి ముందు. టైల్ అలాగా పక్కన పెట్టుకుంటే మాకు ప్లేస్ ఉంటుంది. మరి గతం కంటే ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయి? అప్పుడు ఎక్కువ ఉన్నాయి అన్నారు, ఇప్పుడు తగ్గినాయా? పర్లేదు. ఇది పర్లేదు, అయితే తగ్గుతుంది పెరుగుతుంది, అది మార్కెట్ కదా. అది కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తుంది? కరెంట్ ఛార్జ్ ఇప్పుడు ఎక్కువ పెరిగిందండి, పెరిగింది ఇప్పుడు కరెంట్ ఛార్జ్. అది ఇప్పుడు ఇక్కడ ఉండేమో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ గారు. అప్పుడేమో జగన్ గారు ఉండేవాళ్ళు. ఏవి బాగున్నాయి అంటే అప్పుడు చూసుంటారు, ఇప్పుడు అది పాలిటిక్స్ నేను చెప్పను, సారీ. పాలిటిక్స్ మాకు అది లేదు, మన నార్మల్ పబ్లిక్ పాలిటిక్స్ చేయను. మరి ఎలా ఉన్నాయి క్లీనింగ్ సెక్షన్ కానీ మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు ఇవన్నీ? రోడ్ ఎప్పుడు బాగుందండి, పర్లేదు. రోడ్ ఎప్పుడు బాగుంది, అది చూసాను, అన్నీ కరెక్ట్ చేసాను. సో రోడ్ ఎలా ఉన్నాయి? వ్యాపారాలు ఎలా ఉన్నాయి? పర్లేదు. పర్లేదు. గతంలో కొంచెం డల్గా ఉన్నాయి అన్నారు కదా, కరోనా తర్వాత కూడా. లేదు, ఇప్పుడు పెరుగుతుంది. కరోనాలో అది జరిగింది కదా, సో ఇప్పుడు పెరుగుతుంది. ఇంకేమైనా బాగు చేయాల్సినవి ఉన్నాయి? లైట్స్, స్ట్రీట్ లైట్స్ అలాంటివి? అది దోమ ఇప్పుడే పెరిగిందండి, దోమ. సో అది కూడా చేసుకోవాలి. ఫాగింగ్ చేసుకోవాలి. అది అంత బాగుంది, పర్లేదు. ప్రస్తుతం కోటి ప్రభుత్వం బాగానే ఉంది. కాకపోతే సమయం టైం తీస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్ నిధులు లేవు కదా, అది సమకూర్చుకోవాలి, అభివృద్ధి సాగడానికి టైం పడుతుంది. ఆర్థిక బడ్జెట్ కొంచెం వెసులుబాటు లేకపోవడం వల్ల కొన్ని అమలు చేయలేకపోతున్నాం ప్రస్తుతం అంటే. అవును, ఆర్థిక బాధ్యత కొంచెం బాగా తక్కువగా ఉంది, ఆర్థిక మాన్యం. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా టైం ఇవ్వాలి కదా. అంతకుముందు ఈ ప్రభుత్వం ఏంటంటే కొంచెం దేనికే నిధులు ఉండాలి. గవర్నమెంట్ నిధులు ఉంటే జనం సహకరించాలి, జనం సహకరించాలంటే నిధులు కావాలి, నిధులు కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇవన్నీ వాళ్ళు అలా ఆన్వేజ్ వస్తుంటాయి. ప్రస్తుతం గవర్నమెంట్ స్టేబుల్గా ఉంది, బాగుంది. థ్యాంక్ యూ. సంక్షేమం పరిమితంగా ఇచ్చి ఫోకస్ అంతా కూడా అభివృద్ధి మీద ఎక్కువ చేస్తాము, ఉద్యోగ కల్పన మా బాధ్యత అంటుంది ఈ కూటమి ప్రభుత్వం. ఎలా చూడాలి? ఉద్యోగాలు ఇస్తే కదండి ఇంప్రూవ్మెంట్ ఉంటే, జనానికి ఉద్యోగాలు వస్తే కదా అప్పుడు ఆదాయం వస్తే కుటుంబం జరిగింది, కుటుంబం బాగుంటే ట్యాక్స్ కట్టేది, ట్యాక్స్ కట్టిన అభివృద్ధి జరిగేది. ఇవన్నీ మూలం ఉద్యోగమే. ఉద్యోగ కల్పన కల్పిస్తే గవర్నమెంట్ నిలబడుతుంది. ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఒట్టుమాట చెప్పారనుకోండి, ఏ గవర్నమెంట్ వచ్చి చేసేది ఉండదు. పరిమితంగా అమరావతి పనులు పూర్తవుతాయి అంటున్నారు. తదుపరి కంపెనీలు రాక కూడా ఉంది. గతంలో భూ కేటాయింపులు ఎలా ఇచ్చాము అమరావతిలో కంపెనీలకు అలాగే ఉంటాయి. 2-3 కంపెనీలే తరలి రావట్లేదు, మిగతా అన్ని వస్తాయని నారాయణ గారు అంటున్నారు. ఎలా అంటే కంపెనీలు రావాలంటే వాళ్ళకి కూడా కొంచెం వెసులుబాటు ఉండాలి కదా. వాళ్ళకి నిధులు ఇవ్వాలంటే ఒక అభివృద్ధి పెట్టాలంటే స్థలాలు ఉండాలి, వాటర్ సప్లై ఉండాలి. ఇవన్నీ వాళ్ళు చూసుకుని వస్తారు. దానికి ఒక సమయాన్ని కేటాయించే టైం పడుతుంది. ఎనివే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. థ్యాంక్ యూ, నైస్ గవర్నమెంట్. తల్లికి వందనం కానివ్వండి, నిరుద్యోగ వృత్తికి సంబంధించి నిన్న ధర్నాలు జరిగినాయి. కొంచెం ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా తల్లికి వందనం అయితే మేలో ఇచ్చేస్తామంటున్నారు, జూన్ స్టార్టింగ్ కాబట్టి. ఇటుపక్క పెట్టుబడి సాయం కూడా దాదాపు ఏప్రిల్లో అంటున్నారు రైతులకి. ఎలా చూడాలి? ఓకే, ఇస్తే అంటే వాళ్ళన్న పథకాల ప్రకారం ఇస్తే మంచిదేనండి. రైతులు కూడా ఆశపడుతున్నారు కదా, ఎందుకంటే వాళ్ళు కష్టం ప్రతిఫలం కుదరడం లేదు. దళాల మధ్య ఇరుక్కుని బాధపడుతుంది. సో వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆదుకుంటే రైతు అభివృద్ధి బాగుంటుంది, జనం అభివృద్ధి అవుతుంది. రైతు పండిస్తే మనం తినేది. ఇప్పుడు ఉన్నాయి ఈ కూరగాయలు ఇవన్నీ, రైతు పండిస్తే మనకు వచ్చేది. రైతుని ఎప్పుడు ఆదుకోవాలి, ఏ ప్రభుత్వం ఆదుకుంటేనండి గవర్నమెంట్ మంచి పేరు వచ్చేది. ఏదైతే ఉందో రేపు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు సార్. ఈసారి క్రౌడ్ ఎలా ఉండబోతుంది? రెండోది పవన్ కళ్యాణ్ గారు కొంచెం పాజిటివ్ టాక్ ఉన్నట్టుగా ఉందిగా. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన బాగానే ఉన్నాయండి, కాకపోతే ఆయన యూత్గా బాగానే ఆలోచిస్తున్నారు. ఆలోచన అయినట్టు అమలు కూడా చేశారు అనుకోండి, ఇంకా యువత అంతా ఆయన పక్కే ఉంటుంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ స్టేజ్ బాగానే ఉంటారు, ఎప్పటికీ బాగానే ఉంటాయి. కాకపోతే అభివృద్ధి కార్యక్రమాలది కొంచెం టైం పడుతుంది. ఆయన ఆలోచన బాగానే ఉంటాయి, దాని కూటమి పాలన బాగానే ఉంటుందండి. మనందరూ ప్లస్గా ఆలోచిస్తున్నాం, ప్లస్ అవుతుంది. హామీలన్నీ అమలు అవ్వడానికి కొంచెం సమయం పడుతుందని కూటమి ప్రభుత్వం అంటుంది. ఎలా చూడాలి? అదే కొంచెం టైం పడుతుంది అన్నారు అంతవరకే. అంటే పవన్ కళ్యాణ్ గారి తీరుగతులు ఎలా ఉన్నాయి? రేపు ఆవిర్భావ సభ దినోత్సవం జరుపుతున్నారు అక్కడ పిఠాపురంలో చిత్రాడ గ్రామంలో. అవును, అన్నీ చెప్తారు ఆ విషయం. ఆవిర్భావంలో అన్నీ వివరంగా చెప్పేస్తారు, ప్రజలకు నచ్చా చెప్తారు. ఏ విధంగా ఇది ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, అది ఎలా ఉంది,
మేము ఎలా చేసాం, వాళ్ళు ఎలా చేశారు చెప్పండి. మేము ఒకటి ప్రజలకే చెప్తారు. అలాంటప్పుడు మనం ఏం చెప్తాం, ఇప్పుడు మంచి చేస్తే మంచి చేశారంటారు, లేదంటే లేదంటారు. కూటమి ప్రభుత్వంలో మనకేమీ మేలు జరగలేదండి. నిన్న వైసీపీ హయాంలో ఏంటంటే నిరుద్యోగ వృద్ధితో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ మీద ధర్నాలు జరిగినాయి. సార్ ఎలా అనిపించింది? నిన్న కలెక్టరేట్లో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళొచ్చారు వీళ్ళు, అవును, అయినా అడ్డుకోవడం జరిగింది. ఎలా అనిపించింది? అంటే కొంత త్వరగా విడుదల చేస్తే బాగుంటుంది అంటారు, కొంచెం సమయం ఇవ్వచ్చు అంటారు? కొంచెం సమయం పట్టినా అనుకున్నది చేస్తారు. సమయం పట్టుద్ది, ఆయన న్యాయం జరిపిస్తారు. మంత్రి నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు ఏమంటున్నారంటే 3 ఏళ్లలో అమరావతి త్వరితగతిని పూర్తి చేస్తాము, కంపెనీలు రాక ఉంటుంది అంటున్నారు. అవన్నీ పెట్టి మాట్లాడలేదు, నమ్మశక్యం కానిది. ఆ మాటలన్నీ నమ్మశక్యం కానిది. ప్రజలకు అలా నచ్చ చెప్తున్నారు అంతవరకే, అంతకుమించి ఏమీ లేదు. అంతవరకే అని ప్రజలు నమ్మరు కదా, ఆయన చెప్పిన ప్రతి మాట నమ్మరు. జగన్ గారు ప్రజలతో మమేకం అంటున్నారు, ఆయనకి ఏమైనా ఛాన్స్ ఉందంటారు? ఏమండి, జగన్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలతో మమేకం అని చెప్పి 2.0గా బయలుదేరుతున్నారు కదా చాలా రోజుల నుంచి. మళ్ళీ ఆయనకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఈ వచ్చేసారి? ప్రజలు ఏమైనా గమనిస్తున్నారు? వచ్చానండి, తప్పకుండా ఉండొచ్చు, తప్పకుండా ఉంటుంది, ఆయన సహకారం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మరి అమరావతితో పాటు పోలవరం పరిస్థితి ఏంటంటారు? ఇంకా అది పోలవరం పరిస్థితి అంతే. ఆయన జరగని పని ఇంతకుముందే జరగలేదు, ఎన్నోసార్లు విఫలమైపోయింది. ఈయన ప్రభుత్వంలో అవ్వదండి, అయితే జగన్ ప్రభుత్వంలో అవ్వాలి.